గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ చాలా సంచలనాత్మకమైనటువంటి ఒక అంశం మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే 40 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో అడవుల్లో ఉండి విప్లవ పోరాటాలకి నాయకత్వం వహించి నా మల్లోజులకు వేణుగోపాల్ గారు, ఆయనతో పాటు మరొక 60 మంది తమ ఆయుధాలని విడిచిపెట్టి ప్రజా జీవితంలోకి ప్రధానమైనటువంటి జీవన స్రవంతిలోకి కలవడానికి వారు ముందుకు రావడం నేను అభినందిస్తున్నాను. ఇది చాలా రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి దీని మీద. నాకుండేటటువంటి ఆలోచనలు మీతో పంచుకుంటాను. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ దేశంలో లేక ప్రపంచంలో అనేక దేశాలలో ప్రజలు విభజించబడి ఉన్నారు. ఎలా విభజించబడి ఉన్నారు అని అంటే, శ్రామికులు, పెట్టుబడిదారులు, లేకపోతే రైతులు, భూస్వాములు, దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీ చేయబడేవారు, నిరంతరము పనిచేస్తున్న ఏ విధమైనటువంటి సంపద కలగనటువంటి వాళ్ళు, తరతరాలుగా శ్రమిస్తున్నా సరే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆస్తుపాస్తులు లేకుండా, ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా బాధలు పడేవాళ్ళు. భారతదేశంలో కులం అనే పేరుతో అనేకమైనటువంటి కులాలు, మెజారిటీ ప్రజలకి కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళని అజ్ఞానంలో పెట్టి, చదువు లేకుండా, ఆస్తి లేకుండా, ఇల్లు లేకుండా ఊరవతల పెట్టి వాళ్ళు ఈ యొక్క సమాజంలోని మరి సమానమైనటువంటి హోదా కలిగినటువంటి జీవనాన్ని గడపాలనేటటువంటి ఆశ వాళ్ళకి ఉంటుంది కదా. ఖచ్చితంగా అందరితో సమానం కావాలనేటటువంటి ఆశ వాళ్ళకు ఉంటుంది కదా. సో దీనికి సిద్ధాంతీకరణ చేశారు ప్రపంచం ప్రఖ్యాతి చెందినటువంటి ఒక మహామేధావి కార్ల్ మార్క్స్. ఈ కార్ల్ మార్క్స్ గారు శ్రామికుల్ని, అరే మీరు కేవలము పేదవాళ్ళు కాదు, సంపదను సృష్టించేవాళ్ళు, మీరు సంపదను సృష్టించే వాళ్ళు పేదలుగా ఉండడం కాదు, ఏదో కూలి రేట్లు పెంచుకోవడం కాదు, లేకపోతే ఏదో చిన్న మెరుగైనటువంటి జీవితాలు గడపడం గురించి కాదు, మీ స్థానిక సమస్యలు కాదు, అసలు మీరు ఈ పాలన అనేది మీ చేతిలోకి రావాలి అని చరిత్ర చెప్తుంది. అదొక చారిత్రక సత్యము, అనివార్యము. కాబట్టి మీరు ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోండి అని ఒక సిద్ధాంతీకరణ చేశారు. దాన్ని మార్క్సిజం అని అంటారు. అది చాలా విస్తృతమైనటువంటి ఒక సబ్జెక్టు. అది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటటువంటి నినాదం ఇచ్చారు ఆయన. అది ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల్లోనూ ఉండేటటువంటి శ్రామిక వర్గం దానివల్ల చైతన్యవంతం కలిగి వారి హక్కుల కోసం వాళ్ళు పోరాడటం చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయ్యింది. అయితే అదే సమయంలో ఈ భారతీయ సమాజం మీద
భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు. ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు. హక్కులు సాధించే క్రమంలో ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక సిద్ధాంతం దానిని సరిగ్గా ఆ సిద్ధాంతాన్ని కాలానుగుణంగా అమలుపరచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎలా ముఖ్యమైనటువంటి విషయం అంటే, ఉదాహరణకి మనకి రాజ్యాంగం ఉంది. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రాయబడింది. దానికి అప్పుడున్నటువంటి చట్టసభ, రాజ్యాంగ చట్టసభలో ఉండేటటువంటి సభ్యులందరూ కూడా దాని మీద వాదోపవాదాలు చేసి మార్పులు చేర్పులు చేసి రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1949 నవంబర్ 26వ తేదీన దాన్ని ఆమోదించారు. ఆమోదించిన తర్వాత 1950 జనవరి 26వ తేదీ నుంచి మనకి అది అమల్లోకి వచ్చింది. దాన్నే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచి చట్టపరమైనటువంటి హక్కులు మనకి లభించాయి. అనేకమైనటువంటి హక్కులు అందులో ఉన్నాయి. ఈ దేశం ఎలా పరిపాలించబడాలి అనేటటువంటి అనేకమైనటువంటి అంశాలు అందులో రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఇవాళ మన ముందున్నటువంటి చర్చ ఏమిటంటే, ఆ హక్కులు ప్రజలు పొందగలుగుతున్నారా లేదా అనేది అందరికీ తెలుసు. అందులో ఉండే హక్కులు ప్రజలు పొందడం లేదు, అరాకొర మాత్రమే పొందగలుగుతున్నారు. పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించారని చెప్పడానికి లేదు, అలాగే రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారని చెప్పడానికి కూడా లేదు. సో ఇది మనకి ఒక అవకాశం కల్పించింది. రాజకీయ పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు కల్పించింది. కానీ ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే యంత్రాంగాన్ని మాత్రం ఈ దోపిడీదారులు, దొంగలు, పెట్టుబడిదారులు వాళ్ళు చేజిక్కించుకొని వాళ్ళ చేతిలో ఉంది. అంటే ఏంటి? మెయిన్ స్విచ్ వాళ్ళ దగ్గర ఉంది. ఎలక్ట్రిసిటీ మనకు రావాలి అని అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే యంత్రం ఉంది. కానీ ఆ యంత్రము జనరేట్ చేస్తుంది, ఎనర్జీని కూడా జనరేట్ చేస్తుంది. కానీ దాన్ని సప్లై ఇచ్చే మెకానిజం ఉండాలి కదా. ఆ మెకానిజాన్ని ఈ పెట్టుబడిదారులు, లేకపోతే ఈ దోపిడీదారులు, లేకపోతే ఈ అగ్రవర్ణాలు వీళ్ళు తమ చేతిలో పెట్టుకున్నారు. సో దాన్ని చేజెక్కించుకోవాలి. అది ఇప్పుడు మన ముందున్నటువంటి సమస్య. సో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళ ముందున్నటువంటి సమస్య ఏంటంటే, ఈ పరిపాలనని రాజ్యాంగం ఉంది కానీ రాజ్యాంగాన్ని అమలుపరచాలి కదా. నిరక్షరాస్యతను పోగొట్టాలని చెప్పేసి 10 సంవత్సరాల్లోనే పోగొడతామని చెప్పేసి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. అస్పృశ్యతను నిర్మూలించామని చెప్పేసి, అది ఆచరిస్తే నేరం అని చెప్పేసి వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది, స్పష్టంగా ఉంది. ఇలాగ అనేకమైనటువంటి హక్కులు. మరి భూములు దున్నేవానికి భూమి ఇవ్వాలని ఉంది, రాజ్యాంగంలోనే ఉంది. ఇలాగా అది ఒక మరొక అంశము. రాజ్యాంగం గురించి మాట్లాడడం అనేది ఒక అంశం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే వాళ్ళు ఎవరు? ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధానం, యంత్రాంగాన్ని ఈ శ్రామిక వర్గం, లేకపోతే ఈ బహుజన వర్గాలు, బహుజన కులాలు వీళ్ళు తమ చేతిలోకి ఎలా తెచ్చుకోవడానికి మార్గాలు ఏంటంటే, ఈ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు దీన్ని సామాన్యమైనటువంటి పద్ధతుల్లో దాన్ని మనం చేజిక్కించుకోలేము. మనం సాయుధ పోరాటం ద్వారానే, అంటే ఆయుధాల ద్వారానే మనం దాన్ని చేజిక్కించుకోగలము అనేటటువంటి ఆలోచన కలిగి, ఆ ఆలోచనతో వాళ్ళ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. అయితే దీనికి పునాది మార్క్సిజంలో ఉంది. మార్క్సు, లెనిన్, మావో వీళ్ళందరూ చెప్పారు.
అయితే వాళ్ళు చెప్పినటువంటి కాలం ఏంటి, ఇప్పుడున్న కాలం ఏంటి, అప్పుడున్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులేంటి, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులేంటి, ఇప్పటి వరకు వచ్చినటువంటి మార్పులేంటి, అటు పాలక వర్గాల్లో వచ్చినటువంటి మార్పులేంటి, పెట్టుబడిదారుల్లో వచ్చినటువంటి మార్పులేంటి, అదేవిధంగా శ్రామిక వర్గంలో వచ్చినటువంటి మార్పులేంటి, శ్రామిక వర్గానికి నాయకత్వం వహించే పార్టీల్లో వచ్చినటువంటి మార్పులేంటి అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకని దాన్ని సింపుల్గా ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నో యువర్ సెల్ఫ్ అండ్ నో ద ఎనిమీ, దెన్ యూ విల్ విన్ 100 battles అన్నారు. వెరీ సింపుల్గా, నో యువర్ సెల్ఫ్ అండ్ నో ద ఎనిమీ అంటే మనమేమిటి, మన శత్రువు ఎవరు, ఈ రెండు మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం, తర్వాత మన శత్రువు గురించి తెలుసుకోవడం. రెండోది ఇంకోటి ఏంటంటే, యునైట్ ద మెనీ, అపోజ్ ద ఫ్యూ అండ్ క్రష్ ద ఎనిమీ 1 by 1. ఇది ఒక యుద్ధ నీతి. యునైట్ ద మెనీ, అవును, మెనీ శ్రామిక వర్గం అనేది ఎప్పుడు కూడా మెజారిటీగా ఉంటుంది. బహుజనులు అనేవాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇవన్నీ కలిపి పేద కులాలు, ఇవన్నీ కూడా దోపిడీ చేయబడుతున్నటువంటి కులాలు, ఆస్తులు పాస్తులు లేనటువంటి, విద్య లేనటువంటి, పాలనలో లేనటువంటి, అంటే మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి భారతదేశంలో, ఏ పార్టీ అయినా వాటికి నాయకత్వం వహించేవాళ్ళు ఎవరు, అవి ఆధిపత్య కులాలే ఒకటి. రెండోది, ఆర్థిక బలమంతా ఎవరి దగ్గర ఉంది, మళ్ళీ ఆధిపత్య కులాల దగ్గరే ఉంది. తర్వాత ఈ సంస్కృతి ఎవరి దగ్గర ఉంది, ఎవరి నుంచి సంస్కృతి ప్రజలకి అందుతుంది అంటే మళ్ళీ ఆధిపత్య కులాలు, మళ్ళీ బ్రాహ్మణ ఆధిపత్యమే నడుస్తుంది. అందుచేత ఏంటంటే ఈ బహుజనులు, అంబేద్కర్ ఐడియాలజీలో బహుజనులు, కార్ల్ మార్క్స్ ఐడియాలజీలో వర్కర్స్, శ్రామిక వర్గం. సో అదైనా ఇదైనా ఒకటే, శ్రామిక వర్గం అన్నా ఒకటే, లేక బహుజనులన్నా ఒకటే. సో మార్క్స్ ఏం చెప్పాడు, శ్రామిక వర్గం పాలక వర్గం కావాలి, శ్రామికులు అనేవాళ్ళు పాలకులు కావాలి. సో కమ్యూనిస్ట్ పార్టీ, అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరైనా, వీళ్ళ ఆశయం ఏంటంటే శ్రామిక వర్గానికి పరిపాలనా అధికారాన్ని అందించాలి, ఇవ్వాలి, లేక చేజిక్కించుకోవాలి అనేది. అదే బహుజనం వాదం ఏం చెప్తుంది అని అంటే, అదే శ్రామిక వర్గం పాలకులు కావాలి అని చెప్తుంది, పాలకులు కావాలి. అయితే దీనికి ఏ విధంగా పాలనని చేజిక్కించుకుంటాము, పాలన చేజిక్కించుకుంటేనే సమస్యలను పరిష్కరించడానికి పాలకులు మాత్రమే చట్టాలు చేస్తారు, పాలకులు మాత్రమే ఆదేశాలు ఇస్తారు. సో కింద ఉన్నటువంటి వాళ్ళు పాలకులు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలుపరచడమే వాళ్ళ కర్తవ్యం తప్పితే చట్టాలు చేసే అధికారం పాలితులకు ఉండదు. అందుచేత వీళ్ళు చట్టాలు చేయాలి, లేకపోతే వీళ్ళు ఆ చట్టాలని అమలుపరచాలి అని అంటే వీళ్ళు పాలకులు కావాలి. పాలకులు ఎలా కావాలి అని అంటే 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఓటు ద్వారా మనము, ఎందుకంటే మెజారిటీ ప్రజలకు ఓటు హక్కు ఉంది కదా భారతదేశంలో, ప్రతి మనిషికి ఒక్క ఓటే కదా ఉంది. సో ఇప్పుడు ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి, తర్వాత ఆధిపత్యంలో అసమానతలు ఉన్నాయి, భూములు కలిగి ఉండడంలో అసమానతలు ఉన్నాయి, విద్యలో అసమానతలు ఉన్నాయి. కానీ అసమానతలు లేనిది ఒకే ఒక స్థానం ఉంది, అది ఏంటంటే ఓటు. ఈ ఓటు హక్కు అనేది మన భారతదేశం, భారత ప్రజలకు ఇచ్చినటువంటి
అత్యంత విలువైన హక్కుగా మనం చూడాల్సినటువంటి అవసరం. సో ఈ ఓటు ద్వారా పాలనలో మారడం మనం చూస్తున్నాము. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇందిరాగాంధీ తిరుగులేని నాయకురాలు అని అనుకున్నప్పుడు ఆమె కూడా ఓడిపోయింది. ఎన్టీ రామారావు తిరుగులేని నాయకుడు అని అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు ఓడిపోయాడు. చంద్రశేఖరరావు కేసీఆర్ ఓడిపోయాడు. సో ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాలని మార్చగలరు అని అనడానికి ఇది మనకి ఒక ఉన్నటువంటి ఎవిడెన్స్. ఓకే, అయితే ఇక సాయుధ పోరాటం మాత్రమే మన మార్గం అనేది అంశము, అది ఆలోచించుకోవాలి. అంటే ఏంటి? నో యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎలాంటి ఆయుధాలు కలిగి ఉన్నాడో తెలుసుకుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆయుధాలు తయారు చేసుకోవాలి. మనకున్న ఆయుధం ఏంటి? ఓటు. సో ఈ ఓటు ద్వారా శత్రువుని ఓడించగలిగే పరిస్థితి ఉంది. ఓడించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఉత్తరప్రదేశ్లో ఓటు ఉపయోగించి ఒక దళిత మహిళ మరి రాజ్యాధికారానికి వచ్చింది కదా, గెలిచి రాజ్యాధికారానికి వచ్చింది కదా. అయితే రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత అన్ని మార్పులు వచ్చాయా అని ప్రశ్నిస్తే అది మళ్ళీ వేరే చర్చ. అది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేయగలిగిందంటే, అవును, ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయగలిగింది. కానీ ఇంకా బేసిక్గా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అవి ఎలా చేయాలి అనేది అది వేరే చర్చ. అయితే అది సాధ్యమే. ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది సాధ్యమే అని రుజువు అయింది. తర్వాత ఇప్పుడు 40 సంవత్సరాల పాటుగా, 40 కాదు 50 సంవత్సరాలుగా సాయుధ పోరాటాలు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు, త్యాగాలు అంటున్నాము, త్యాగం చేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో అదే సమయంలో పాలక వర్గాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది కూడా మనం గమనించాలి. పాలక వర్గాల్లో వచ్చినటువంటి మార్పులు అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా చెప్పాలి అని అంటే మనకు స్వాతంత్రం వచ్చే నాటికి పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా పరిమితంగా ఉంది. పెట్టుబడిదారులు అనేవాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ రోజున చాలా బలపడ్డారు. వాళ్ళ చేతిలో చాలా సంపద కూడబెట్టారు. అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, మరి మహీంద్రాలు, ఇంకా అనేకమైనటువంటి జాబితాని మనం చూడవచ్చు. ఆ జాబితాలో చాలామంది బోల్డంత సంపదని కూడబెట్టారు. అదేవిధంగా నిరుపేదలు ఇంకా అమెరికా జనాభా అత్యంత నిరుపేదలుగా ఉన్నారు. అమెరికా జనాభా ఎంత? 33 కోట్లు. 33 కోట్ల మంది భారతదేశంలో నిరుపేదలుగా ఉన్నారు. ఈ దేశంలో 1% ఉన్నటువంటి ప్రజలు, 1% ప్రజలు కాదు, 1% ఉండేటటువంటి ఆధిపత్య వర్గాల దగ్గర 45%, 1% దగ్గర 45% సంపద కూడబెట్టబడి ఉంది ఈ రోజున. అయితే వీళ్ళు ఏకాకిగా ఉన్నారని మనం అనుకోవద్దు. వాళ్ళ దగ్గర చాలా బలం చేకూరింది. ఎలాంటి బలం అంటే వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ తోటి ఒప్పందాలు చేసుకున్నటువంటి పెట్టుబడిదారులే. వీళ్ళనే కాంప్రడోర్ బూర్జువాలు అంటారు. లేకపోతే వాళ్ళు ఇంకో మాట ఏంటంటే గుర్తురాట్లేదు, తర్వాత చెప్తాను. సో అంటే ఏంటి? భారతదేశంలో ఇవాళ పెట్టుబడులు అమెరికా వాళ్ళకు ఉన్నాయి, ఇంగ్లాండ్ వాళ్ళకు ఉన్నాయి, ఫ్రాన్స్ వాళ్ళకు ఉన్నాయి, కొరియా వాళ్ళకు ఉన్నాయి, జర్మన్స్కి ఉన్నాయి. ఇలాగ అనేకమైనటువంటి దేశాలు వాళ్ళ పెట్టుబడులు మన దేశంలో పెట్టారు. ఎవరి ద్వారా పెట్టారు?
ఈ దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారుల యొక్క సహకారంతో వాళ్ళు పెట్టారు. దానికి అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకున్నారు. ఇవాళ అమిత్ షా ఏమంటున్నాడు, ఈ నక్సలైట్లు అనే వాళ్ళని లేకుండా చేస్తాను, నిర్మూలిస్తాను, డేట్ కూడా చెప్పాడు. డేట్ కూడా చెప్పి నక్సలైట్లు ఉన్నటువంటి ప్రాంతం మీద దాడి చేయడానికి 10,000 మంది సైనికుల్ని మోహరించి పెట్టాడు. ఆధునికమైనటువంటి ఆయుధాల్లో రకరకాల ట్రైనింగ్లు పొందినటువంటి ఈ సైనికుల్ని ప్రాంతాలకి మోహరించి పెట్టాడు. ఎందుకు? గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ దాడి జరుగుతుంది. ఎందుకని అని అంటే, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకి ప్రొటెక్షన్ కావాలి, రక్షణ కావాలి. ఎందుకంటే వాడు ఎంతో కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పెట్టుబడి పోతే, కాబట్టి వాడు ఆటోమేటిక్గా ఇక్కడుండే పెట్టుబడిదారులతోటి వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తారు. అంటే ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేస్తారు. అంతేకాదు, అసలు ప్రభుత్వము ఒక హామీ ఇస్తేనే వాళ్ళు ఈ దేశంలో పెట్టుబడులు పెడతానికి వస్తారు. ఏమి హామీ? వాడి మొట్టమొదటి క్లాసే, మీ దేశంలో నక్సలైట్లు ఉండడానికి వీలు లేదు, నక్సలైట్లు ఉంటే మేము పెట్టుబడులు పెట్టమంటారండి. అందువల్ల ఈడి ప్రయారిటీ ఏమవుతుంది? ఇటు చంద్రబాబు నాయుడు అయినా, లేకపోతే ఎన్టీ రామారావు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, లేకపోతే మన్మోహన్ సింగ్ అయినా, మోడీ అయినా, అమిత్ షా అయినా, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటంటే నక్సలైట్లని లేకుండా చేయడమే వాళ్ళ యొక్క ప్రధాన కర్తవ్యం. వాళ్ళకి 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి నక్సలైట్లు లేకుండా చేయడం, రెండోది ఈ దేశంలో ఉండే సంపద అంతా తీసుకెళ్ళి ఈ పెట్టుబడిదారులకి అప్పచెప్పడం. ఈ 2 పనులు చేస్తున్నారు. సో మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా, అదాని సంపదను ఎంత పెంచుకున్నాడో, ఎన్ని రోజుల్లో పెంచుకున్నాడో చూస్తున్నాం కదా. దీనికి కారణం ఏంటి? మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వాళ్ళకి కావలసినటువంటి పనులు చేసి పెడుతుంది. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు అని అంటే, ఆధునిక ప్రభుత్వాలు పెట్టుబడిదారుల యొక్క సమిష్టి వ్యవహారాలను చక్కబెట్టే కమిటీ అన్నాడు. అంటే ఈ ప్రభుత్వాలు మనకేదో అద్భుతాలు చేస్తుంది, స్కీముల మీద స్కీములు ప్రకటించేస్తూ ఉంటుంది. మరి స్కీములు ప్రకటించేస్తూ ఉంటే ప్రజలు బాగుపడాలి కదా. ప్రజలు బాగుపడకుండా పెట్టుబడిదారులు ఎందుకు బాగుపడుతున్నారు? అంటే ఇది ప్రజలని ఒక రకమైనటువంటి ఆకర్షణలోకి పెట్టేసి ప్రక్కదారులు పట్టించడానికి ఉపయోగించుకునేటటువంటి పద్ధతులు అన్నమాట. ఈ మధ్యతరగతి మేధావి వర్గం ఏముంటుంది? ఈ మా దగ్గర పన్నులు వసూలు చేసేసి పేదవాళ్ళకి పనిచేస్తుంది, పేదవాళ్ళకేమో బాగా చూసుకుంటుంది, ధనికుల్ని బాగా చూసుకుంటుంది, మమ్మల్ని చూసుకోవట్లేదు, మా మధ్యతరగతిని దోపిడీ చేస్తుందని వీళ్ళు అనుకుంటుంటారు. అని చెప్పి ఈ మధ్యతరగతి ఏమన్నా పేదవర్గం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా పైకి పోదాము, ఇంకా టాటా బిర్లా, నేను కూడా టాటాని అయిపోవాలి, నేను కూడా బిర్లాని అయిపోవాలి అనుకుంటారు తప్పితే కింద పోరాటాలు చేసేటటువంటి ప్రజలతోటి మమేకమయ్యేటటువంటి పరిస్థితులు లేవు. సో వీళ్ళ ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందువలన ఈ విషయాన్ని నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే 24-25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నేను దీన్ని గమనించి పీడిఎస్యూలో పనిచేశాను. పీడిఎస్యూలో పనిచేసిన క్రమంలో నాకు బాధపడింది ఏంటంటే, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క ఆచరణ ఇది దేశ సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకున్న వాళ్ళలాగా నాకు కనిపించలేదు. అందుచేతనే ఎక్కువ మందిని కార్యకర్తల్ని కోల్పోవడం జరుగుతూ ఉంది. ఒక కార్యకర్త ఏదో ఒక వీరుడు మరణిస్తే 1000 మంది వీరులు పుడతారని
చెప్తానికి పొయిటిక్‌గా చాలా బానే ఉంటది. కానీ ఒక కార్యకర్తని తయారు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అదే పోలీసు వ్యవస్థకేముంది? ప్రభుత్వానికి ఏముంది? ఇప్పుడు 10,000 మంది సైన్యాన్ని మోహరించి పెట్టుకున్నారు. 10,00,000 సైన్యాన్ని కూడా మోహరించి పెట్టుకుంటారు. వాళ్ళకేం పోయింది? కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు, పెట్టుకుంటారు. అత్యాధునికమైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెడతారు. అందుచేత అది వాళ్ళకి కష్టమైన పని కాదు. కానీ ఇది ఈ విప్లవకారులకి అత్యంత కష్టమైనటువంటి పని ఏంటంటే, ఒక కార్యకర్తని డెవలప్ చేసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందుచేత మన శత్రువుని సరిగ్గా అంచనా వేయకపోయినట్లయితే నష్టపోయేది మనమే. వీళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి మేధావి వర్గం, ప్రజలకి సేవ చేయాలనుకునేటటువంటి మేధావి వర్గం, త్యాగాలు చేసినటువంటి మేధావులు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ అరణ్యాల్లో ఉండి తిండి తిప్పలు సరిగ్గా లేక ప్రాణాలు ఏ రోజున ప్రాణం ఉంటుందో తెలియదు, ఏ రోజున ప్రాణం పోతుందో తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేయడం అంటే బయట కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. కడుపు నిండిన వాళ్ళు ఎన్ని మాటలని చెప్తారు. నేను చూడు మంచిగా సూట్ వేసుకున్నాను, మంచిగా నాకు ఒక హోదా ఉంది, ప్రొఫెసర్గా పనిచేశాను, స్పెషలిస్ట్గా పనిచేశాను, ఐ స్పెషలిస్ట్గా పనిచేశాను, సో నేను కంఫర్టబుల్గా బ్రతుకుతున్నాను కాబట్టి నేను మంచిగా కబుర్లు చెప్తానే ఉంటాను. అది కాదు, యాక్చువల్గా ఫీల్డ్లో ఉండేటటువంటి సమస్యలు ఏంటి, గ్రౌండ్లో పనిచేసే వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు దీన్ని ఇప్పుడు ఈ మల్లోజుల వేణుగోపాల్ గారు 60 మందితోటి జనజీవన స్రవంతిలోకి రావడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోయారు అనేటటువంటి వార్త, ఇది విప్లవ ద్రోహం అని కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు, అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తారు. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే వాళ్ళు చేసింది చాలా సరైనటువంటి విషయం. అట్లీస్ట్ ఏమంటాం మనం, ఇట్ ఈస్ బెటర్ టు బీ లేట్ దెన్ నెవర్. అంటే కనీసం ఇప్పటికైనా వాళ్ళకి విషయాన్ని అర్థం చేసుకొని వాస్తవాలని తెలుసుకొని జనజీవన స్రవంతిలోకి రావడానికి మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. కొన్ని ప్రాణాలని కాపాడే అవకాశం ఖచ్చితంగా మనం దాన్ని ఆహ్వానించాల్సిన విషయం. నేను ఒక డాక్టర్గా ఒక ప్రాణాన్ని కాపాడడం అనేది ఎంత గొప్ప విషయమో నాకు తెలుసు. ఎంత కష్టపడి చదివి మరి పనిచేస్తే, ఎంతమంది పనిచేస్తేనో ఓ ప్రాణాన్ని కాపాడడానికి అనేకమైనటువంటి అవస్థలు పడుతూనే ఉంటాం. అలాంటప్పుడు ప్రాణం ఏమీ కాకుండా ప్రాణాలను కోల్పోవడం అనేది అది తెలివైన పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాణం కోల్పోవడం అనేది ఆఖరు పోరాటం అవ్వాలి తప్ప ప్రధానమైన పోరాటం కాకూడదు. అంటే ప్రాథమిక పోరాటం కాకూడదు. ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక మనిషిని చంపితే అది హత్య కాదు అని అంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా వాడు పట్టుకొని కట్టేసి కాల్చి చంపేసిన వాడిని కూడా ఎన్కౌంటర్లో చంపామని అంటారు. ఎన్కౌంటర్ అంటే ఏంటి? మా మీద కాల్పులు చేశాడు, మేము ఆత్మరక్షణ కోసం మేము తిరిగి కాల్పులు చేశామని వాళ్ళు ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక మనిషిని చంపడానికి పోలీసుకు కూడా హక్కు లేదు, చంపే హక్కు లేదు, ఎవరికీ లేదు. ఆ మాటకు వస్తే ఎవరికీ లేదు. అది న్యాయస్థానం ముందు వాడు చేసినటువంటి నేరాలని రుజువు చేసినప్పుడు న్యాయస్థానం మాత్రమే మరణశిక్ష విధించగలిగేటటువంటి హక్కు ఉన్నది. అంతేగాని పోలీసు చేతిలో గన్ ఉంది కాబట్టి చంపేస్తాను అని అంటే అది చట్టం ఒప్పుకోదు. కానీ అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? దాని పేరేంటి? ఆత్మరక్షణ. మా మీద వాళ్ళు కాల్పులు చేశారు కాబట్టి మేము తిరిగి కాల్పులు చేశాము, ఆ విధంగా ఆమె చంపేశాము అని అంటారు అన్నమాట.
సో ఇది ఇది అనంతమైనటువంటి చర్చ ఇది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలుగా, పేదలుగా, శ్రామికులుగా, అణగదొక్కబడిన వాళ్ళగా మరి మన భవిష్యత్తుని మెరుగుపరుచుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన చైతన్యవంతులుగా మనం మన ప్రజల్ని కాపాడుకోవాలి. మనం ప్రజలను కాపాడుకుంటూనే మన హక్కుల కోసం మనం పోరాడాలి. సో హక్కుల కోసం పోరాడడానికి, ప్రభుత్వాల్ని మార్చడానికి మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటి? ఓటు. సో ఓటు ద్వారా ఓట్లను బహిష్కరించండి అని అనడం ఎంత తెలివి తక్కువ మాట అది. చాలా తెలివి తక్కువ మాట. కారణం ఏంటంటే మానవ చరిత్ర 10,000 సంవత్సరాల మానవ చరిత్ర అనుకుంటే ఓటు హక్కు లభించింది ఎప్పుడు? ఓటు హక్కు లభించింది 75 సంవత్సరాల పూర్వం. అంతకుముందు మనకు ఓటు హక్కు లేదు కదా. అంటే 10,000 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు అంటే ఎంత? 9,925 సంవత్సరాలు మనకి ఓటు హక్కు లేదు. 9,925 సంవత్సరాలు, కేవలం 75 సంవత్సరాల నుంచే మనకు ఓటు హక్కు వచ్చింది. అలాంటి ఓటు హక్కుని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఓటు గురించినటువంటి ఓటు యొక్క విలువని ప్రజలకు చెప్పాలి, ప్రజలను చైతన్యవంతులు చేయాలి, ప్రభుత్వాలను మార్చాలి. సో ఆ కార్యక్రమం మీద మనం దృష్టి పెట్టాలనేది చాలా అత్యంత అవసరమైనటువంటి అంశం తప్ప ఈ ప్రభుత్వంతో సాయుధంగా ఢీకోవాలి, ఆయుధాలతో ఢీకోవాలనేటటువంటి ఆలోచన సరైనది కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇది 1976లోనే పీడిఎస్సీలో కార్యకర్తగా నేను ఉన్నప్పుడు పార్టీ అధినేతల ముందు చర్చ పెట్టాము. చర్చ పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని ఆమోదించని కారణం చేతనే మేము దాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాను. అలాంటి 100 మంది ఇవాళ కొంతమంది ఎలాగైతే వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చారో మేము కూడా అలాగే 1976 ఎమర్జెన్సీ ఉన్న కాలంలో మేము చెప్పాము. ఎందుకంటే మాతో మాట్లాడడానికి నా స్నేహితులే భయపడతా ఉండేవాళ్ళు. అరే నీతో కలిసి తిరిగితే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా, మమ్మల్ని కూడా పట్టుకుంటారా అని నా స్నేహితులే అంటుంటే ఇంకా ఉద్యమం ఎక్కడది? ఉద్యమాలు ఎలా చేస్తారు అసలు? సో కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నప్పుడే, ఈ ప్రజాస్వామిక హక్కులు ఉన్నప్పుడే మనము పార్టీలని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 1976 అనేది ఎమర్జెన్సీ కాలం. అది ఎమర్జెన్సీ కాలంలో మనకి ప్రాథమిక హక్కులు లేవు. వాళ్ళ ఇష్టానుసారంగా అరెస్టులు చేయడం, వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళని కాల్చి చంపేయడం, అలాగే ఎంతమందిని చంపేశారు. నిరపరాధుల్ని, నిరాయుధుల్ని పట్టుకొని తీసుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చి చంపేసి మమ్మల్ని చంపడానికి వచ్చి తుపాకులు పేల్చారు, మేము తిరిగి ఆత్మరక్షణ కోసం మేము పేల్చామని కథనం తయారు చేసి పెట్టారు. అది 100% అబద్ధం అనేది చాలామందికి తెలుసు. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ శ్రామిక విప్లవాలు అంటే సాయుధ విప్లవాలు అంటే ఈ ప్రభుత్వాన్ని ఆయుధాలతో ఎదుర్కోవడం అనేది అది సరైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం దగ్గరే చాలా ఆయుధ సంపత్తి ఉంది, చాలా సంపత్తి ఉంది. ఒకటి ఇది కాక ఈ దేశంలో పెట్టుబడులు పెట్టినటువంటి అనేక దేశాల వాళ్ళు కూడా దీన్ని సమర్థిస్తారు. ఎందుకు? వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెట్టుబడుల మీద లాభాలు రావాలి. వాళ్ళకి ఇక్కడ కార్మికులు సమ్మెలు చేస్తే వాళ్ళకి లాభాలు రావు సరైనటువంటి. కాబట్టి వాళ్ళు దాన్ని ఆమోదించరు. నక్సలైట్ ఉండకూడదు అనేది ప్రథమైన మొట్టమొదటి వాళ్ళు పెట్టే కండిషన్ అన్నమాట. అందుకనే అధికారంలో లేని రోజుల్లో దేశభక్తులు అంటారు, అధికారంలోకి రాగానే వీళ్ళు దేశద్రోహులు అంటారు.
దేశభక్తులని ఎందుకంటారు? ప్రజల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ప్రజా సానుభూతి వాళ్ళ పట్ల ఉంది కాబట్టి వాళ్ళని దేశభక్తులని అంటారు. మరి అదే మనిషి వీడు దేశద్రోహి అని ఎందుకంటాడు? దేశద్రోహి అని ఎందుకంటాడంటే పాలక స్థానంలోకి రాగానే అప్పుడు ఈ వాడి మీద ఒత్తిళ్ళు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏంటి ఆ ఒత్తిళ్ళు? పెట్టుబడిదారులు వాళ్ళకి కావలసినట్టుగా దోపిడీ చేసుకునేటటువంటి అవకాశాలు వీళ్ళు ఉన్నట్లయితే, ఈ నక్సలైట్లు ఉన్నట్లయితే, ఈ పోరాటాలు చేసేవాళ్ళు ఉన్నట్లయితే మాకు లాభాలు రావు, మా పెట్టుబడుల మీద లాభాలు రావు. అది కాక మరి ఇందిరాగాంధీ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసింది? నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అనేకమైనటువంటి ప్రైవేట్ సంస్థలని వాళ్ళు జాతీయం చేశారు. అలాగే అనేకమైనటువంటి సంస్థలని ప్రభుత్వం చేత ఏర్పాటు చేయించారు. అంటే ప్రభుత్వం చేత ఏర్పాటు చేయడం అంటే ప్రజలది అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలని అమ్మేస్తున్నారు. ఏమని అమ్ముతున్నారు? కాల్ ద డాగ్ మ్యాడ్ బిఫోర్ యూ కిల్ ఇట్ అంటారు కదా. అంటే నువ్వు ముందు పిచ్చుకుక్కని దాన్ని రుజువు చేయాలి, బ్రాండింగ్ చేయాలి. ఎప్పుడు కుక్కను చంపాలనుకున్నాం, లేకపోతే మంచి కుక్కను చంపేస్తే సానుభూతి వస్తుంది కదా. అందుచేత వీళ్ళని చంపాలని అంటే పిచ్చి కుక్క అని చెప్పాలా, అలాగే వీళ్ళ దేశద్రోహులు అని చెప్పాలా. ఇలాంటివన్నీ ప్రచారం చేయడానికి మన పత్రికలు ఉన్నాయి, మన ఈ మధ్యతరగతికి చెందినటువంటి ఈ మేధావర్గం ఉంది, తర్వాత టీవీ ఛానల్స్ ఉన్నాయి. అవి హోరెత్తిచ్చేస్తాయి. సో ఇవన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్ళవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఈ రోజున. సో అట్లీస్ట్ మనకు ఒక వే ఉంది. ఆ వే ఏంటంటే ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ద్వారా మాత్రమే మనము ఈ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ వేణుగోపాల్ గారు కనీసం ఇప్పటికైనా వాళ్ళు గుర్తించి వాళ్ళు ఆయుధాలని పక్కన పెట్టి జనజీవన స్రవంతిలోకి వెళ్ళడం మనం ఆహ్వానించాలి. భారతదేశంలో విప్లవ పోరాటాలు రాకపోవడానికి కారణం డాక్టర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? క్లాస్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్. క్లాస్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఒక వ్యక్తి తన స్థాయిని ఆర్థికంగా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. పేదవాళ్ళు కూడా ధనికులు అవ్వచ్చు. కానీ ఈ దేశంలో మరొక సమస్య ఉంది. అదేంటి? క్యాస్ట్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ లేబరర్స్ అన్నాడు. క్యాస్ట్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే ఏ వర్గం అయితే యునైటెడ్గా ఉండాలో, శ్రామిక వర్గం యునైటెడ్గా ఉంటేనే అది పోరాటం చేయగలుగుతుంది, దానికి చేతిలో బలం వస్తుంది. కానీ అదే శ్రామిక వర్గాన్ని వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ బ్రాహ్మణ ఆధిపత్యం ఏం చేసింది అని అంటే వీళ్ళని కులాలుగా విభజించడమే కాదు, వాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళ దొంతరులుగా ఏర్పాటు చేశారు. నిచ్చెన మెట్ల వ్యవస్థ అన్నాడు ఆయన. అంటే ఏంటి? ఈ పైన ఉన్నవాడు ఎట్లకో పైనే ఉన్నాడు, కింద ఉన్నవాడు కిందే ఉన్నాడు. కానీ మధ్యలో ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, అరే నాకంటే కింద ఒకడు ఉన్నాడు కాబట్టి నేను ఆడికంటే గొప్పవాడినే కదా అని వీడు సంతృప్తి చెందుతుంటాడు. సో మధ్యలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక రకమైన సంతృప్తి ఏంటి? నాకన్నా కింద వాళ్ళు ఉన్నారు కదా అనే సంతృప్తి. ఆడికి ఇంకో అసంతృప్తి ఏంటి? నాకంటే పైన కూడా ఉన్నారు కదా, పైయోడు స్థానం నేను పొందాలి అనుకుంటుంటాడు. పైయోడు స్థానం నేను పొందాలనుకుంటాడు తప్ప కిందవాడు మాత్రం ఆడి స్థానంలోకి రావాలని ఆహ్వానించడు. ఇది మధ్యతరగతి కులాలు, మధ్యతరగతి వర్గాలకు ఉన్నటువంటి రోగం. ఆ రోగం కుదిరితే తప్ప ఈ మధ్యతరగతి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క స్థానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దోపిడీ చేస్తుందండి ఎవరు? వీళ్ళు ఏం చెప్తారు? రిజర్వేషన్ల వలన
ఈ దేశం వెనకబడిపోయింది అని చెప్తారు. పేదరికానికి కారణం రిజర్వేషన్లు అని చెప్తారు. బుద్ధి లేని మాటలు అవన్నీ, బుద్ధి లేని మాటలు అన్నమాట. చదువుకుంటే రిజర్వేషన్ వల్ల ఏమొస్తుంది? చదువు వస్తుంది. రిజర్వేషన్ వల్ల ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ఎవరికి ఉద్యోగం చేస్తాడు? పెట్టుబడిదారుడు అయిపోతాడా? భూస్వామి అయిపోతాడా? కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఈ భూస్వామి కాలేడు, పెట్టుబడిదారుడు కాలేడు. ఆడు ఉద్యోగం చదువుకోవడం వల్ల ఏమవుతుంది? దేశ సంపదను పెంచుతాడు. చదువుకోవడం వల్ల అతనికి ఉద్యోగం దొరకడం వల్ల ఈ దేశానికి సంపదను పెంచుతాడు. అరే అంటే ఆడు ఎప్పుడు నిరుద్యోగిగానే ఉండాలా? ఎప్పుడు పేదవాడుగానే ఉండాలా? అంటే ఈ దేశ సంపద సృష్టించడానికి కూడా ఆడికి అర్హత ఉండదా? బుద్ధి లేని మాటలేదు. రిజర్వేషన్ వల్ల ఈ దేశం వెనకబడిందని. అరే అమెరికా ఎందుకు వెళ్ళారా అంటే, మాకు ఆ దేశంలో ఉద్యోగాలు రావండి, ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ వాళ్ళు తీసేసుకుంటారండి మా ఉద్యోగాలు. అరే రిజర్వేషన్లు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి? ఎంత పర్సంటేజ్ ఉన్న ప్రజలకి ఎంత వాటా దక్కుతుంది? 15% ఉన్నటువంటి వాళ్ళకి 50% రిజర్వేషన్ ఉద్యోగాలు, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు దొరుకుతున్నాయి కదా. 10% వాళ్ళకో 15% వాళ్ళకో. ఇది అర్థం కదా? అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవుతుంది? కానీ ద్వేషపూరితమైనటువంటి మాటలు. అమెరికాలో కూర్చుని భారతదేశ భక్తులు వాళ్ళు, భారతదేశానికి భక్తులు ఎవర్రా అంటే అమెరికాలో కూర్చుని చాలా సౌఖ్యంగా ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి భక్తులు. ఈ దేశానికి సేవ చేసే మేము దేశభక్తులం కాదు. మమ్మల్ని దేశభక్తుల జాబితాలో వాడు అనుకోడు. దేశద్రోహులేమో దేశభక్తులు, దేశానికి సేవ చేసేవాళ్ళేమో దేశభక్తులు కాదు అని చెప్తాడు. అంటే వాడికి తందాన్ని తానే పాడేవాడు, వాడికి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ దేశభక్తులు, వాళ్ళ పార్టీలకు కావాల్సినటువంటి డబ్బు ఇచ్చేవాడు వీళ్ళు దేశభక్తులు అని చెప్తారు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, వేణుగోపాల్ గారు, మల్లోజుల వేణుగోపాల్ గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో సంవత్సరాల పాటు త్యాగాలు చేశారు. తప్పులు ఎవరెవరైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. తప్పు ఎప్పుడైనా సరిదిద్దుకోవచ్చు. తప్పు సరిదిద్దుకోవడానికి పర్టికులర్ టైం అనేది ఏమి లేదు, ఆ టైంలోనే సరిదిద్దుకోవాలి అనేది ఏమీ లేదు. ఇది చాలా తెలివైన పనే. ఇంకా అలాంటి దానిలో ఉన్నటువంటి వాళ్ళు బయట జనజీవన స్రవంతిలోకి వచ్చి ఎన్నికల్లో పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.